కాకినాడ నగరంలోని ఆర్ఎంసీ కళాశాల ఎదురుగా ఉన్న ఆనంద నిలయ వసతి గృహ ఆవరణలోని పిఠాపురం మహారాజా సంస్థానానికి చెందిన భూములను కాపాడేందుకు కృషి చేస్తానని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆనంద నిలయ వసతి గృహ ఆవరణలో భూములను ఎమ్మెల్యే పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ ఈ స్థలం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి వసతి గృహాన్ని విలువైన భూములను కాపాడేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. నేనేమంటానంటే కలెక్టర్ గారికి ఈ విషయం కూడా తెలియపరచడం జరిగింది. మరి ఇది చూసుకోలేదో ఏంటో మనకు తెలియదు. వారికి డిగ్రీ అయిపోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఈరోజు కాకినాడలో తిరిగేస్తున్నారు. మా దగ్గర భూమి ఉంది, మీకు కావాలా, నాకు డిగ్రీ ఇచ్చేశారు అని చెప్పి వాళ్ళు తిరిగేస్తున్నారు పక్క నుంచి. దీని వాల్యూ అంతా తెలుసండి. పక్కనే మనం 2 రోజుల్లో తెలుసుకున్నాం. బాబు ఇక్కడ ఇల్లు నాకు ఈ మధ్య అమ్ముతున్నారు, గజం ఎంత అమ్ముతున్నారంటే 1,10,000 1,20,000 అండి గజం. అంటే ఎంతండి? 19 ఎకరాల ఖరీదు ఎంత అవుద్దండి? 190 కోట్లు కాదు బెదరు, నేను 1000 కోట్లు వస్తుంది బెదరు. చూసుకో, గజాలకు చూసుకుంటా 100 కోట్లు సుమారు అవుతుంది. 1000 కోట్లు అవుతుంది బెదరు. ఇది అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఏ విధంగా దొంగలు ప్రవేశిస్తున్నారన్నది మీకు తెలియాలని ఆలోచిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించాలి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో కూడా మీ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు నేను కూడా చెప్తాను, ఎవరైనా వచ్చినా స్వాధీనం చేసుకున్నా ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. కొండబాబు దీనికి అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది టౌన్ మన కాకినాడ, హార్ట్ ఆఫ్ ది టౌన్ 1000 కోట్లు సుమారు అవుతుంది. 1000 కోట్ల సుమారు ఆస్తి ఈ రోజున. పిఠాపురం రాజావారి ఆయన దానం చేసి అన్నీ చేసి మన ప్రభుత్వాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని మనం రేంజ్ చేసుకుంటాను. ఈరోజు ఇంకా ప్రభుత్వం నడుపుతున్న హాస్టల్, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడ ఆర్ఎంసీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ మీద కూడా చెప్తున్నారట, మాది 10 ఎకరాలు ఉంది, రేపు మాప మేము అది మాకు రాజాగారిది అది ఇది అని అంటున్నారు. ఎన్ఎఫ్సీల్ రాజాగారిది ఎన్ఎఫ్సీల్, దీనికి సంబంధం లేదు. పిఠాపురం రాజు వేరు, ఎన్ఎఫ్సీల్ రాజు గారు వేరు, అంతే కదా. పిఠాపురం రాజు రికార్డెడ్కి ఇచ్చారు మనకి, ఎన్ఎఫ్సీలు వేరు. ఎన్ఎఫ్సీలు కూడా ఫ్యాక్టరీ అంతా అమ్మేశారు, గ్రీన్ కోల్ కొనుక్కున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. ఇవన్నీ ఈ ఫేక్, ఇవన్నీ కూడా వాళ్ళకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. గ్రీన్ కోల్ కొనుక్కున్నారు, వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు శోధన చేసుకున్నారు, పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏంటి అన్ని కబ్జాల మీద కూడా ఈరోజు నివేదిక ఇచ్చామండి. నివేదిక ప్రకారంగానే మొన్ననే దగ్గర 1000 గజాలు మనం స్వాధీనం చేసుకున్నారు, 5 కోట్ల ఆస్తి. అలాగే ఇంకోటి కూడా మనం అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏదైతే మనం నివేదిక ఇచ్చామో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినా అన్నీ ఇచ్చాం కలెక్టర్ గారికి, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మొన్నైతే ఒక భక్తులది స్థలం ఆక్యుపై చేస్తే అది కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు చెప్పాం. మనం 1000 గజాలు స్వాధీనం చేసుకున్నాం. సుమారు అక్కడైతే 50,000 గజం మామూలుగా అవుతాయి. మామూలుగా ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. మామూలు రేట్ అయితే 50,000 ఉంటాయి. దగ్గర 5 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతాయి కూడా స్వాధీనం చేసుకునే సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా నేనేమంటానంటే ఇది ప్రభుత్వ ఆస్తి, ఇది ప్రభుత్వం రన్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎవరో వచ్చి రాజుగారు వచ్చి ఇది మాదంటే అది కుదరదు, మీరు ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ వ్యవహారాలు చేస్తే కుదరదు, ఇది ప్రభుత్వం ఉంది అని మరీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే దీని మీద బేరాలు చారాలు ఆడుతున్నారో బేరాలు చేసి వాళ్ళు కూడా చెప్తున్నా, మీరు కూడా మోసపోకండి. ఏంటి ఆల్రెడీ బేరాలు పెడుతున్నారు, ఇవన్నీ కూడా వదంతులు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఇవన్నీ కూడా ఆల్రెడీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా వచ్చి ఇది కూడా తొందరలో మాకు అయిపోతుంది అని కూడా ఇంటిమేషన్ ఇచ్చారట. ఇక మెడికల్ కాలేజ్ కూడా వచ్చారు. విషయం చెప్తున్నాను. నేనేంటంటే నా ప్రజాప్రతినిధిగా వీళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎటువంటి జరగో ఈ ప్రభుత్వం అన్నీ కూడా ఈరోజు స్వాధీనం చేసుకునే ఉంటుంది. ఎవరికి ఇటువంటి జరగాల్సిన పని లేదని చెప్పి ఇటు మెడికల్ కాలేజీ వరకు ఇటు ఏదైతే హాస్టల్ రన్ చేస్తున్న అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎప్పుడు మనమే రన్ చేస్తాం, ఇంకా బాగా